ఏదో నామకార్థంగా వెళ్ళేవాడిని చర్చికి. వెళ్ళాలి కదా సండే అంతా ఉంటారు కదా 3 రకాల క్రిస్టియన్స్. పండుగలు అప్పుడే వెళ్ళేవాళ్ళు, ఇంకా వెళ్ళాలి కదా అని వెళ్ళేవాళ్ళు. ఇంకా నిజమైన క్రైస్తవులు. నేను టైప్ క్రిస్టియన్గా ఉండేవాడిని. అమ్మ వెళ్ళాలి కదా, సండే అంటే కన్ఫర్మ్గా చర్చికి వెళ్ళాలి కదా, సండే అంటే దేవుడు అమ్మ వెళ్ళకపోతే ఏదో అయింది. చర్చికి వెళ్ళేవాడిని కానీ సాంగ్స్లో ఇంట్రెస్ట్గానే ఉండేవాడిని. ఇక వాక్యం వచ్చిందంటే ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేసేవాడిని. అసలు ఏం వినేవాడిని కాదు. వాక్యం అయితే ఏదో వెళ్తుండేవాడిని. సాంగ్స్లో మాత్రం ఇంట్రెస్ట్గా ఉండేవాడిని. అలాగే చిన్నప్పటి నుంచి దేవుడు నా స్టడీస్లో కూడా హెల్ప్ చేస్తూ వచ్చాడు. మా తాతగారు చిన్నప్పుడే యెహోషువ అని నాకైతే పేరు పెట్టారు. అప్పటికి డాడీ ఇంకా రక్షణ పొందలేదు, నాకు అనిల్ అని పేరు మార్చుతూ వచ్చాడు కాలేజ్లో. కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళ ఆశ, మీరు ఇద్దరు సేవ చేయాలి అని అమ్మమ్మ తాతయ్య. అలాగే నా స్టడీస్లో కూడా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఓకే, డాడీకి జాబ్ వచ్చింది. మా సొంత ఊరు నుంచి చాటరాయి నుంచి మైలవరం ఇలా మారుతూ వచ్చాము. అయితే మైలవరంలో ఒక చిన్న సంఘటన మీకు షేర్ చేయాలనుకున్నాను. మైలవరంలో ఇలాగే ఒక కుటుంబం ప్రార్థన పెట్టించుకుంది. మేమందరం వెళ్ళాము. అయితే నేను నా ఫ్రెండ్స్ ఒక 5-3 ఒక తమ్ముళ్ళు వేసుకొని చర్చి నుంచి బయటకు వచ్చేసి బైక్ వేసుకొని నూజివీడు వెళ్తూ ఉండేవాళ్ళం. నూజివీడు వెళ్తుండగా ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది మాకైతే. బైక్ మీద వెళ్తున్నాం, ఇంకొక బైకు 2 గుద్దుకొని. నీకైతే అప్పుడే ఇక స్పాట్ అనుకున్నారు నన్ను అప్పుడే స్పాట్ అయిపోయేవాడివి అనుకున్నాను. చాలాసేపు లాగలేదు నేను కూడా. ఒక తమ్ముడికి ఏమో చేయకపోయింది. అప్పుడు దేవుడు అందరూ ప్రే చేశారు, సంఘం అంతా ప్రే చేస్తూ వచ్చింది. దేవుడి కృపను బట్టి నేను అసలు 1 వీక్లో రికవరీ అయిపోతూ వచ్చాను. అందరూ ఆశ్చర్యపోతూ వచ్చారు. అన్ని దెబ్బలు తగిలినాయి. అసలు ఎంత త్వరగా ఎలా కోరుకున్నాడు. అలాగే అక్కడ దేవుడు చాలా కృప చూపించాడు నాకైతే. అలాగే నా స్టడీస్ బీఫార్మసీ అందులో కూడా తోడుగా నడిపించాడు దేవుడు. ఇప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండేవాడిని. ఇప్పుడు చెడు చూపులు, చిన్న పెద్ద తేడా లేకుండా నా చూపులు, నా ఆలోచనలు అంతా చెడుగా ఉండేవి. ఓకే, దేవుడు నా స్టడీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ విజయవాడలో జాయిన్ అవుతూ వచ్చా అపోలోలో. అప్పుడు వెంటనే నాకు దేవుడు మళ్ళీ హైదరాబాద్లో జాబ్ ఇచ్చాడు. నేను ఇక్కడ బాధపడుతూ వచ్చి ఇక్కడ జాబ్ అయినా కూడా దేవుడు వెంటనే నాకు మంచి జాబ్ హైదరాబాద్లో. దేవుడు, నేను యావరేజ్ స్టూడెంట్ని అయినా కూడా చక్కగా అట్లా నాకైతే తగ్గట్టు మంచి జాబ్ ఇచ్చాడు దేవుడు. అక్కడికి వెళ్ళాను. ఇక్కడ హైదరాబాద్ నుంచే స్టార్ట్ అయ్యింది మొత్తం. అసలు ఇక్కడ ఇంటికాడ ఉంటే పేరెంట్స్ ఉండేవాళ్ళు, అంతా కంట్రోల్లో ఉండేవాడిని, అంతా బాగుండేది. ఇప్పుడైతే నేను హైదరాబాద్ వెళ్ళాను. ఇక నన్ను అడిగేవాళ్ళు ఎవ్వరు ఉండరు కదా. ఇక పంజరంలో పక్షిని అట్లా ఒక్కసారి వదిలేస్తే ఎలా అయిందో, ఇక నేను అక్కడికి వెళ్ళి చెవిడిగా తిరగడం, హైదరాబాద్ అంతా తిరగడం, అక్కడలోనే దుష్ట స్నేహితులుగా చెడు స్నేహితులు పరిచయం అవడం. ఇంకా ఎలా అంటే ఇక ఘోరంగా డ్రింకింగ్ అలవాటు అయిపోయింది. ఇక చిన్నగా ఉండే తర్వాత ఘోరంగా స్మోకింగ్ కూడా అలవాటు అయితే వచ్చింది. ఇక ఎలా అంటే ఇక బర్త్డే వచ్చిందంటే ఇక అక్కడ ఒక లోకల్లో ఒక గ్యాంగ్ మెయింటైన్ చేయడం, ఇక తిరగడం, ఇక కంపెనీ గ్యాంగ్ అట్లా మొత్తం. బర్త్డే వచ్చిందంటే ఒక 4-5 గ్యాంగ్స్ ఉండేవి. ఇక తిరగడం, పార్టీలు అన్నీ ఇక తిరగడం ఇదే పని. ఇంకా ప్రేమ అనే వేస్ట్ ఇక వీటి ద్వారా టైం ఎంతో వేస్ట్ చేస్తూ వచ్చాను. దేవుడు తర్వాత అరకు వెళ్తూ వచ్చాము. అక్కడైతే ఎలా అంటే నేను ఇక తాగేసి 2-3 సార్లు ఇక అక్కడే పక్కలోనే పండిపోయాను. అరకు వెళ్ళాము. అక్కడైతే ఇక తాగేసి ఆ బాత్రూమ్ అట్లా పడిపోతూ వచ్చాను. అంత ఘోరంగా అంతలో విచ్చలుడిగా తాగడం అయిపోయింది. ఇది మాత్రం ఇంట్లో తెలియదు. ఇట్లా ఇంకా ఎలా అంటే క్రెడిట్ కార్డులు తీసుకోవడం, ఇక ఆ బిల్లులు గీకడం, మనీ వేస్ట్ చేయడం, దాదాపు 2 lakhs వరకు అయిపోయింది. అంటే అంత విచ్చలవిడిగా నేను చేస్తే 2 lakhs. అమ్మ వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు, ఏంట్రా నువ్వు అసలు మనీ ఏదో టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటావు. కార్డు బిల్లులు మరి కట్టాలి కదా. కార్డు బిల్స్ ఒక కార్డు నుంచి ఒక కార్డులోకి కట్టడం, ఇంకో కార్డు నుంచి ఇంకా కట్టడం, మళ్ళీ అట్లా రొటేషన్ చేస్తూ రావడం, అదంతా మళ్ళీ పెండింగ్ పెరిగిపోతూ రావడం, కార్డ్స్ అంతా మనీ అంతా అట్లా పెరిగి
పెరిగిపోతూ వచ్చింది చాలాసార్లు. నా పిఎఫ్కి కట్టడం అంతా చాలా మనీ వేస్ట్ అయిపోతూ వచ్చింది. అలాగే ఇంకొక సంఘటన ఏమైందంటే హైదరాబాద్లో ఇట్లాగే ఒక కంపెనీ పార్టీ, మా కంపెనీ వాళ్ళే పార్టీ అరేంజ్ చేస్తారు. డ్రింకింగ్ చేశాను. ఆ రోజు నాది నైట్ షిఫ్ట్ ఉంది, నైట్ వెళ్ళాలి డ్యూటీకి. తెలుసు, మా వాళ్ళందరికీ తెలుసు పార్టీ అని, కంపెనీ వాళ్ళకి తెలుసు ఇట్లా పిఏ డిపార్ట్మెంట్లో పార్టీ ఉన్నది. అయితే మరి ఏమైందో తెలియదు, నా పార్టీ అయిపోయింది, నైట్ షిఫ్ట్ని వెళ్ళాలి. మరి ఇన్ఫర్మేషన్ లేకుండా లేకపోతే దొరికిపోయినా కానీ కంపెనీ వాళ్ళు చెకింగ్ చేసి ఎప్పుడూ మైక్ పెట్టి చెక్ చేయరు. ఆ రోజు నాకు నోట్లో మైక్ పెట్టి చెక్ చేశారు. వచ్చింది, కొంచెం రీడింగ్ వచ్చింది. ఇక అక్కడ జాబ్ నుంచి నన్ను తీసేశారు. ఈ విషయం ఇంట్లో తెలియదు ఇప్పటికి కూడా. జాబ్ నుంచి తీసేశారు నన్ను. ఇక బయటకు వచ్చి ఏడుస్తూ వెళ్ళిపోయా. ఏం చేసా, చాలా బాగా వేసింది. యాక్చువల్గా క్రిస్టియన్ నేను చాలా తక్కువ అక్కడ కంపెనీలో, నా డిపార్ట్మెంట్లో నేను ఒక్కనే ఉన్నా క్రిస్టియన్. నేను సాక్షిగా జీవించాల్సిన నేను అసలు నిజంల మధ్య దేవుని నామాన్ని నేను అవమానంగా చేసుకోవచ్చాను అక్కడైతే. చాలా బాగా వేసింది. అలాగే దేవునికి ప్రార్థన చేశాను నేను, దేవుడా నన్ను క్షమించు, ఇట్లా అయిపోయింది అసలు క్షమించు. అలా దేవుడు నాకు వెంటనే చక్కగా రిప్లై ఇచ్చాడు. చక్కగా వెంటనే శిక్షించాడు, కొట్టాడు, కానీ మళ్ళీ వెంటనే ప్రేమ చూపిస్తూ వచ్చాడు. వెంటనే మళ్ళీ జాబ్ వచ్చింది నాకు. వేరే కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళాను, మళ్ళీ గ్రానైట్స్లో జాబ్ చేస్తాడు. ఇక్కడ నుంచి ఇంకా బెటర్ జాబ్, చక్కగా ఆల్టర్నేటివ్ డబల్ అవుతుంది, చక్కగా మంచి జాబ్ ఇస్తూ వచ్చాడు. మళ్ళీ నేను ఇక్కడ నుంచి జాబ్ వచ్చినా కృతజ్ఞతగా చక్కగా దేవునిలో జీవించాలి తప్పిపోతూ వచ్చాను. మళ్ళీ ఇప్పుడు నేను తప్పు చేసి ఇట్లా మళ్ళీ అయినా కూడా మళ్ళీ దేవుడు కనికరించి మళ్ళీ జాబ్ ఇచ్చినా కూడా మళ్ళీ నేను తప్పిపోతూనే వచ్చాను. మళ్ళా పాపంలోనే చేస్తూ వచ్చాను మళ్ళా. కానీ ఇది చేసినప్పటికీ ఒక సండే ఇట్లా చర్చికి అయితే వెళ్తుంటాను, దేవుడు భయం ఉండేది, చెప్పే కదా, భయం ఉండేది. అట్లాగే వారి కార్యక్రమాలకు కూడా అటెండ్ అవుతూ వచ్చేవాడిని, చర్చ్ కొంచెం వెళ్ళేవాడిని. కానీ ఇదే నాకు ఆ దేవుని భయం, ఆ చిన్న భయమే నాకు మార్చిందని అనుకుంటున్నాను. వారికి యూత్ మీటింగ్లో థర్స్డే మీటింగ్ ఉంటుంది అక్కడ చింతలో, అంటే సాటర్డే చర్చ్ ఇట్లా అటెండ్ అవుతూ వచ్చినాను. యూత్ మీటింగ్లో నాతో చాలాసార్లు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు, నువ్వు జీవిస్తున్న జీవితం వృధా, దేవుడు లేకుండా జీవిస్తున్న జీవితం వృధా అని చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. దేవునితో కలిగి ఉండి జీవిస్తే నువ్వు నీ గమ్యాన్ని, దేవుని చిత్తాన్ని నువ్వు త్వరగా చేరుకుంటావు. నువ్వు కనుక దేవుని చిత్తం లేకుండా నీ ఇష్టానుసరి నువ్వు చేస్తే దేవుడు అనుకున్న చిత్తాన్ని నువ్వు ఇట్లా తలకిందుగా టైం వేస్ట్ చేయడమే, అంత టైం వేస్ట్ ప్రాసెస్. దేవుని త్వరగా నమ్ముకో. అలాగే నాకు ఫ్రెండ్స్ ఎక్కువ కదా, అది కూడా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నీ టైం అంతా ఎందుకు ఫ్రెండ్స్ అన్నీ ఇట్లా టైం అంతా దేవుని కాకుండా టైం ఎందుకు ఫ్రెండ్స్కి ఇట్లా ఇంపార్టెన్స్ ఇస్తావు నువ్వు, అది కూడా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఫ్రెండ్స్తో ఉండడం, ఫ్రెండ్స్ ఇదే ఇక ఎంజాయ్ చేయడం, పనికి మాటలు అవి ఇదే కదా లైఫ్ అనుకున్నాను. అది కూడా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు నీ ఫ్రెండ్స్తో చేస్తున్నావు, అది కాదు ఇంపార్టెంట్, అంతా టైం వేస్ట్ చేస్తున్నావు చాలా చక్కగా. అలాగే ఇంకా ఇలా మనీ అంతా చాలా వేస్ట్ అయిపోయింది కదా, అబ్బాయి అట్లా టెన్షన్స్, ఎన్నో టెన్షన్స్. కట్టాలి, వీళ్ళు టైంకి కట్టాలి, లేకపోతే ఘోరంగా అయిపోతుంది, ఫైన్ పడుతుంది ఘోరంగా. మా పేరెంట్స్ ఇలా గమనిస్తూ వచ్చారు, ఏం ఇట్లా అలా వచ్చినగా నువ్వు ఏదో ఇబ్బంది పడుతున్నారు, నువ్వు ఏదో చెప్పరా అంటే చివరికి ఆ బిల్స్ కూడా నేను కట్టలేక ఇంకా చేతులెత్తేసి ఇట్లా పరిస్థితి, ఇట్లా కొంచెం క్రెడిట్ కార్డు ఇట్లా తీసుకున్నాం, అది బిల్లు టైం కట్టలేదు, అప్పు అయిపోయింది, ఇట్లా ఒక నెల ఇట్లా ఎక్స్ట్రా కట్టుకుంటూ వచ్చాను నేను. అది కూడా కొంచెం అట్లా 50,000 తీసుకొని ఫస్ట్ కొంచెం కట్టడం, తర్వాత ఇంకోసారి ఒక 2-3 సార్లు మా శాలరీ ఎగ్గొట్టేసి ఇంట్లో ఇవ్వకుండా అట్లా కట్టడం, ఇంకో 2 సార్లు నా పిఎఫ్ విత్డ్రా చేసేసి ఇంట్లో తెలియకుండా ఇంకా అది కట్టడం, అట్లా రకరకాలుగా కడుతూ వేస్ట్ చేసుకొచ్చాను. ఎన్నో టెన్షన్స్, ఇంకా టైం వేస్ట్ చేసుకోవచ్చు. చివరికి ఇక 2023లో ఇంకా నేను నిశ్చయించుకున్నాను,
2023 డిసెంబర్ మంత్ ఎండ్లో ఇవన్నీ వదిలేసేయాలి, ఇదంతా వేస్ట్, నేను టైం అంతా వేస్ట్ చేస్తున్నాను, దేవుడు నాకు ఇట్లా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు కదా, వదిలేద్దాం అనుకున్నా. అప్పుడు నాకు ప్రేయర్ చేసుకుంటే డిసెంబర్ ఆన్లైన్ ప్రేయర్లో మనకు వాగ్దానం ఇస్తారు కదా జనవరి 1న. అప్పుడు ఒక వాగ్దానం దేవుడు ప్రేయర్ చేసుకుని నాతో మాట్లాడేదేవా ప్లీజ్ అంటే నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. యెషయా 62:8 చదవండి. చాలు. నిశ్చయముగా ఇకను నీ ధాన్యము నీ శత్రువులకు ఆహారంగా నేను ఇయ్యను అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. హ్యాపీగా అనిపించింది. అవును, నేను ఇట్లా నా మొత్తం అని ఇట్లా వృధా చేస్తున్నాను. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నిశ్చయంగా ఇకను నీ ధాన్యం నీ శత్రువులకు ఆహారంగా నేను ఇయ్యను అంటూ వచ్చాడు. హ్యాపీగా అనిపించింది. తర్వాత బాప్టిజానికి మామూలుగా తీసుకుందాం ఎప్పటి నుంచో ఉంటుంది, తీసుకోవాలనిపిస్తుంది అని భయం. మరి ఇప్పుడు అక్కడ చేతులు యూత్ మీటింగ్ అనుకోండి, రక్షణ పొందడానికి చేతులు ఎత్తామని వాళ్ళు భయపడేవాడిని. అమ్మో ఇప్పుడు వీళ్ళందరి మధ్యలో నేను చేయగల, వాళ్ళందరి తర్వాత వచ్చి ఏం మాట్లాడతారో ఏం అడుగుతారో ఏదో ఒక భయం. అసలు స్టేజ్ ఫియర్స్ ఉన్నప్పటి నుంచి ఫుల్గా ఇప్పుడు చేయగలం అవసరం. ఎన్నోసార్లు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. ఇంకా చెయ్యి ఆల్మోస్ట్ ఎత్తాలి, రక్షణ పొందాలి. ఎన్నోసార్లు చెయ్యి ఎత్తేవాడిని కూడా కిందకి దించేసే కూడా భయపడి. అప్పుడు ఇప్పుడు 23 డిసెంబర్లో 24 బాప్టిజం రక్షణ పొందడానికి నిశ్చయించుకున్నాను. ప్రకటన 2వ అధ్యాయం 16 కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గం చేత వీరితో యుద్ధం చేస్తాను. అక్కడ స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. మారు మనసు పొందాలని ఎప్పటి నుంచో ఉన్నా దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాను. రక్షణ పొందాలని పోస్ట్ పోన్ చేస్తున్నాను. అప్పుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. మారు మనసు పొందము అంటూ వచ్చాడు. కానీ ప్రేయర్ చేసుకున్నాను, దేవా నేను ఎలా నిలబడగలను తండ్రికి రావా, ఇన్ని అలవాట్లు, ఇన్ని చెడు ఫ్రెండ్స్ వీళ్ళందరినీ ఇప్పుడు ఎట్లా సడన్గా అంటే వదిలిపెట్టడం, వాళ్ళ నుంచి ఎట్లా తప్పించుకోవాలి, ఎలా దేవుడా ఎలా నేను ప్రిపేర్ చేసుకున్నా. నేను చాలాసార్లు నేను రక్షణ పొందడానికి చేయొద్దా కదా, అప్పుడు నాకు మనసులో సైతాన్ని గాడు ఎట్లా ఆస్వాదించేవాడంటే, ఇప్పుడు నువ్వు చేస్తావా, ఇప్పుడు నువ్వు చేస్తే అక్కడ నీ కొరకు ఫ్రెండ్స్ పార్టీ అరేంజ్ చేస్తున్నారు, వాళ్ళని చాలా తప్పించుకుంటాను అని శోధిస్తూ వచ్చేవాడు. వాళ్ళ నుంచి తప్పించుకోవడం కష్టం, చేయొద్ద మాకు ఆస్వాదించేవాడు. అయితే 2024 వాగ్దానం వచ్చింది. నాకు ప్రేయర్ చేసుకున్నా, దేవుడా నాకైతే నీ కొరకు నేనైతే రక్షణ పొందదని నాకు ఎలాగైనా నువ్వే సహాయం చేయి ప్లీజ్ దేవుడా, తప్పించము తండ్రి ప్రభా, ఈ చెడు అలవాటు నుంచి చెడు నుంచి అంతా అని ప్రేయర్ చేసుకుంటాను. యెషయా 46:4 నాకు 24 ప్రామిస్ కార్డ్ వచ్చాడు. దేవుడు నిన్ను ఎత్తుకొనుచు రక్షించేవాడు నేనే అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు రక్షణ పొందు, నా ఎత్తుకు రా, నేనే నేను కాపాడుకుంటా, నేనే నేను రక్షించుకుంటా, నువ్వు భయపడకు అని స్పష్టంగా నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ రోజు ఇక నేను కన్ఫర్మ్ చేసుకున్నా ఎట్లాగైనా రక్షణ పొందాలని. అసలు ఏం తెలియదు రక్షణ అంటే, మారు మనసు అంటే, బాప్తిజం అంటే ఏం తెలియదు నాకు. అక్కడ చక్కగా తన దేవుడు అన్నీ తెలియజేస్తూ జ్ఞానం ఇస్తూ వచ్చాడు నాకు. అలాగే నేను బాప్తిజం తీసుకున్నాను ఇప్పుడు జనవరి 26 ఈ సంవత్సరమే. దేవుడు నాకు
బాప్తిస్మ వాగ్దానం ఇచ్చాడు. ఆదికాండము 21:22 నా యొక్క బాప్తిస్మము వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నేను చేసే పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు అని దేవుడు నాకు చక్కగా వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాం ఇచ్చిన గొప్ప వాగ్దానం దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు. అలాగే నన్ను నడిపిస్తూ వచ్చాడు. ఫ్రెండ్స్ అనేకులు వచ్చి శోధించి ఎగతాళి చేసి ఎన్న చేసినా కూడా నేను పట్టించుకోలేదు. నేను రామ్ ప్రభావం మీతో నేను రామ్లో తిరగకపోతే ప్రభావం అది ఇది తాగిట్లో తిరగట్లో ఇట్లా తిరిగాను. ఇక హైదరాబాద్ అంతా తిరగాలి. ఇంకా నైట్లు తిరగడం హైదరాబాద్ తిరిగాయి అన్నీ ఇక దేవుడు మానిపిస్తూ వచ్చాడు. అన్నీ మానేశాను. ఇక నా స్టడీ కూడా ఇంట్లో తోడుగా వచ్చాడు. నాకు జాబ్లో కూడా చక్కగా సహాయం చేస్తూ వచ్చాడు. ఇంక్రిమెంట్స్ విషయంలో సహాయం చేస్తూ వచ్చాడు. ఇక తర్వాత ఇంట్లో కూడా సహాయం చేస్తూ వచ్చాడు. మా డాడీ కూడా ఆశ కూడా మా తాతయ్య వాళ్ళ ఆశ ఏదో చేసుకుంటూ దేవుని సేవలో ఉపయోగపడాలని వాళ్ళ యొక్క ఆశ. చిన్నప్పుడు నేను వీపీఎస్కి వెళ్ళినప్పుడు ఖమ్మంలో వీపీఎస్కి వెళ్ళినప్పుడు తెలియకుండా ఎవరు పాస్టర్ అవుతారు అంటే చేయొత్తాను. నేను ఎత్తడైనా అడగకుండా ఆయన ఇంకొక ఇద్దరు కూడా చేయొద్దు ఇచ్చాను. దేవుడు ఎట్టయినా కూడా పై పిలుచుకుంటాడు. దేవుడు పని అయ్యి చెప్పి కానీ అప్పుడప్పుడు నాకు గుర్తు చేసుకోవాల్సాడు దేవుడు. నా కొరకు చేయొత్తావు, చిన్నప్పుడు గుర్తు తెచ్చుకో అని గుర్తు చేసుకోవచ్చు. వరకు ప్రార్థించండి. అసలు స్టేజ్లో నేను అసలు చెప్తాను అనుకోలేదు ఒక సాక్ష్యం. ఇక్కడ కూడా అడిగారు కానీ చిత్తల్లో నాకు చాలా భయం తప్పించుకున్నాను. కానీ ఇక్కడ నాకు ధైర్యం ఇచ్చాడు, దేవుడు నడిపించాడు స్టేజ్ చెప్పడం సాక్ష్యం చెప్పడానికి. నా కొరకు ప్రార్థించండి. నా జాబ్ విషయంలో ప్రార్థించండి. దేవుని చిత్తం ఏమైందో నేను నా అనుగుణలాగా ఆ చిత్త ప్రకారం నేను జీవించలాగా నా కొరకు ప్రార్థించండి. దేవుడి చిన్న సాక్ష్యం జీవించలేదు.